మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ట్రాన్స్జెండర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో తమను భాగం చేయడం ఆనందంగా ఉందని అంటున్నారు. ఉద్యోగ అవకాశం కల్పించడమే కాకుండా కొన్ని వసతులు కూడా కల్పించాలని కోరుతున్నారు. అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని అంటున్న ట్రాన్స్జెండర్ హర్షినితో మా కరెస్పాండెంట్ సాయి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాన్స్జెండర్స్ని భాగం చేయడానికి ఇందులో ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులను కూడా కోరారు. సో ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి ట్రాన్స్ ఉమెన్ హర్షిని ఉన్నారు. చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఈ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ట్రాన్స్జెండర్స్ని అందులో పార్ట్ చేసి వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామనేది కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో వాళ్ళంతా పార్టిసిపేట్ కావడం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా శుభ పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే మనం సినిమాల్లోనే మిరాకిల్స్ చూస్తాము. ఎక్కడైతే బెగ్గింగ్ చేసుకుంటారో, ఎక్కడైతే చిన్న జాబ్ చేస్తారో అక్కడే ఓనర్గా ఉండటం, అక్కడే కొంచెం సక్సెస్ అవ్వటం అనేది మనం సినిమాల్లోనే చూసాం. ఇది మాత్రం ఫస్ట్ టైం రియల్గా మన నిజ జీవితాల్లో జరుగుతుంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో అయితే బెగ్గింగ్ చేస్తూ ఉంటారు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒక గౌరవమైన హోదాని కల్పించడం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే బెగ్గింగ్ చేసే పరిస్థితుల్లోనే మనకి వర్క్ చేసే అవకాశాన్ని కల్పించారు సీఎం రేవంత్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమ్యూనిటీ తరపు నుండి సీఎం రేవంత్ గారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్తున్నాం. మీ కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారు హైదరాబాద్లో? వాళ్ళు ఇప్పుడు ఈ జాబ్ ట్రాఫిక్ పోలీస్ జాబ్ చేయడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపించవచ్చు? ఒక 5 lakhs వరకు ఉంటారేమో. అరౌండ్గా తెలంగాణ స్టేట్ మొత్తం కలుపుకుంటే 5 lakhs పైనే. అంటే కౌంట్లోకి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. కొంతమంది చదువుకొని కూడా ఇంటర్ చదివి డిగ్రీ చదివి కూడా జాబ్ అవకాశాలు లేక ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ అవ్వటం, అవకాశాలు దొరకపోవటం వల్ల బ్రతుకు తెరువు కోసం భిక్షాటన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుండి ఈ అవకాశం వస్తుంది కాబట్టి జాబ్ చేయాలి, గౌరవంగా బ్రతకాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు మాత్రం అవమానాలు పడుతూ అవహేళన పడుతూ జీవించాలని ఎవరో అనుకోరు. కాబట్టి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ దొరుకుతుంది, మాకు ఒక డిగ్నిటీ దొరుకుతుంది అనుకున్నప్పుడు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కొంతమంది అయితే ఖచ్చితంగా ఉంటారు. అంటే ఏజ్ ట్రాఫిక్ పోలీస్గా అంటే ట్రాఫిక్ విధులు నిర్వహించాలంటే రోడ్ పైన ఉండి దాదాపు 8 గంటల పాటు నిల్చొని ట్రాఫిక్ని మొత్తం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు పురుషులు అందులో ఉన్నారు. సో మరి ట్రాన్స్జెండర్స్ రావడం వారికి ఎట్లాంటి సమస్యలు ఉంటాయి? ఇది సాధ్యాసాధ్యాలపైన మీరేమంటారు? టార్గెట్ అంటే కొంచెం కష్టతరమైందే అనుకోవాలి. ఎందుకంటే అండి చాలామంది ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు కొంచెం పోలీస్ అనగానే ఒక పర్సనాలిటీ ఉంటుంది మనకి. ఆ పర్సనాలిటీని చూసి భయపడి ఆగేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఫీమేల్ పోలీసులు ఉన్నప్పటికి కూడా మనం ట్రాఫిక్ రూల్స్ నెగ్లెక్ట్ చేస్తూ రూల్స్ని నియంత్రణలో ఉంచకుండా మనం ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ వచ్చారు అంటే వీళ్ళ మాట వింటారా వినరా అనేది కొంతవరకు ఆలోచించదగ్గ విషయమే. కొంతవరకు అయితే కొంత భయం అయితే ఉంటుంది. ట్రాన్స్ కమ్యూనిటీ అనగానే ఒక ఫియర్ భావం కొంతవరకు ఉంది సొసైటీలో. అక్కడ ఏమి ఉండకపోవచ్చు. పోలీస్ అంటే పోలీస్ ఉండొచ్చు, కానీ గట్టిగా మాట్లాడి స్టెబిలిటీగా గట్టిగా నిలదీసే ధైర్యం కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఉంటుందండి. ఆ జాబ్స్ కల్పించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసి అలాగే పర్మనెంట్ చేస్తే ఈ ఉద్యోగాలు వారికి కూడా కొంత భద్రతగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వర్షన్. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాకిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.